హాయ్ గైస్, తెలుగు టెక్ ఆఫీస్కి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో క్రెడిట్ కార్డులో ఉన్న అమౌంట్ని బ్యాంక్ అకౌంట్లోకి ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది కూడా నో బ్రోకర్ అనే యాప్తో తక్కువ సర్వీస్ ఛార్జెస్ అమౌంట్తో ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నో బ్రోకర్ యాప్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. పర్మిషన్స్ అన్ని అడుగుతాయి. పర్మిషన్స్ అన్ని క్లిక్ చేసిన తర్వాత పైన 3 లైన్స్ ఉంటాయి. దాని మీద క్లిక్ చేసిన తర్వాత లాగిన్ సైన్ అప్ అని ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మీరు సింపుల్గా అకౌంట్ని క్రియేట్ చేసుకోవాలి. మీ ఫోన్ నెంబర్ ఇచ్చేసి నెక్స్ట్ ఏంటంటే మీ పేరు, మెయిల్ అడ్రస్ ఇవన్నీ ఇచ్చేసిన తర్వాత క్రియేట్ అకౌంట్ అనే బటన్ మీద క్లిక్ చేస్తే మనం ఇచ్చిన మెయిల్కి ఒక వెరిఫికేషన్ లింక్ వెళ్తుంది అనమాట. మీరు ఆ వెరిఫికేషన్ లింక్ని క్లిక్ చేసి సింపుల్గా మీ అకౌంట్ని అయితే వెరిఫై చేసుకోవచ్చు అనమాట. గుర్తుపెట్టుకోండి, మనం వెరిఫికేషన్ చేసుకోవాలి. వెరిఫికేషన్ చేసిన తర్వాత ఏంటంటే మనం రెంట్ పే అనే పేమెంట్ మెథడ్ ద్వారా క్రెడిట్ కార్డులో ఉన్న అమౌంట్ని బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అనమాట. చూడండి, నేను ఇచ్చిన మెయిల్ ఐడికి వెరిఫికేషన్ లింక్ వచ్చింది. క్లిక్ హియర్ టు వెరిఫై యువర్ మెయిల్ అడ్రస్ అని ఉంది. దీని మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేస్తే నెక్స్ట్ స్క్రీన్లోకి వెళ్ళిపోయింది. సింపుల్గా వెరిఫై అయిపోయింది. ట్యాబ్స్ అన్నింటినీ క్లోజ్ చేసిన తర్వాత మళ్ళీ నో బ్రోకర్లోకి వస్తే అకౌంట్ అనేది క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేసాం, నో బ్రోకర్లో అకౌంట్ క్రియేట్ చేసాం అనమాట. సో ఇప్పుడు నో బ్రోకర్ యాప్ని ఒకసారి ఓపెన్ చేద్దాం. సింపుల్గా చూడండి, నేను సింపుల్గా నా మొబైల్లో ఉన్న నో బ్రోకర్ యాప్ని మళ్ళీ ఓపెన్ చేశాను. ఓపెన్ చేస్తే ఒకసారి మీరు స్క్రీన్ మొత్తాన్ని అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఏదన్నా నోటిఫికేషన్ ఏమైనా వస్తే ఐ డోంట్ అని కొట్టేసేయండి. ఇక్కడ చూసుకోండి, కింద ప్రాపర్టీ సర్వీసు పే రెంట్ ప్లాన్స్ అని ఉంది. పే రెంట్ అని ఉందన్నమాట. పే రెంట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసిన తర్వాత పేమెంట్ టైప్ అని ఉంటుంది. మనం హౌస్ రెంట్ పేమెంట్ చేయండి. యువర్ నేమ్ అని ఉంటుంది. మీ పూర్తి పేరు ఇచ్చేసేయండి. ఎవరిదైతే క్రెడిట్ కార్డ్ హోల్డర్ ఉన్నారో అతనిది. నాది క్రెడిట్ కార్డ్ నాది కాబట్టి దేవరకొండ సాయి నా పేరు. నేనేంటంటే నా పేరు పెట్టేస్తున్నాను అనమాట. పైన మై పేమెంట్స్ అని ఉంటుంది. అక్కడ మనం చేసిన పేమెంట్స్ అన్నీ ఉంటాయి. నా పేరు, నా ఫోన్ నెంబర్, యువర్ మెయిల్ అడ్రస్ అని ఉంది. నా మెయిల్ అడ్రస్ ఇవన్నీ ఇచ్చేసిన తర్వాత మనం సింపుల్గా ఏంటంటే ఇక్కడ టిక్ మార్క్ ఉంటుంది. అగ్రీ టు ద నో బ్రోకర్ అని గెట్ స్టార్ట్ అనే బటన్ మీద క్లిక్ చేస్తే మనం ఇచ్చిన నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీతో వెరిఫై చేసుకోవాలి మన డీటెయిల్స్ అనేది. ఇది ఎవరిదంటే ఇప్పుడు మనం ఎవరి డీటెయిల్స్ ఇచ్చామంటే ఇప్పటివరకు క్రెడిట్ కార్డు హోల్డర్ ఇవి ఇచ్చామన్నమాట. సో వెరిఫై అనే బటన్ మీద క్లిక్ చేద్దాం. వెరిఫై అయిపోయింది. వెరిఫై అయిపోయిన తర్వాత ఇప్పుడు మన క్రెడిట్ కార్డ్ నుండి అమౌంట్ని బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వాలన్నమాట. క్రెడిట్ కార్డు దేవరకొండ సాయిదే, బ్యాంక్ అకౌంట్ కూడా దేవరకొండ సాయిదే అయితే అవ్వదన్నమాట. మీరేంటంటే మీ ఫ్రెండ్ది కానీ, మీ ఫాదర్ది కానీ, మీ మదర్ది కానీ, సిస్టర్ది కానీ ఎవరిదని ఇవ్వచ్చు అనమాట. పేమెంట్ టైప్లో హౌస్ రెంట్ పెట్టేసేయండి. పెట్టేసిన తర్వాత మీరు ఎవరి బ్యాంక్ అకౌంట్కి అయితే ట్రాన్స్ఫర్ చేస్తున్నారో వాళ్ళ డీటెయిల్స్ అయితే ఇక్కడ పెట్టేసేయండి. గైస్ గుర్తుపెట్టుకోండి, మీరు బ్యాంక్ అకౌంట్ ఎవరిదైతే ఇస్తున్నారో వాళ్ళకి గూగుల్ పే, ఫోన్పే ఉన్నట్లు చూసుకోండి. ఎందుకంటే వాళ్ళు మళ్ళీ మీకు మనీ రిటర్న్ చేయాలి కాబట్టి. ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, మీ ఫాదర్ది అయినా సరే, సిస్టర్ది అయినా వాళ్ళకి గూగుల్ పే, ఫోన్పే కానీ ఆన్లైన్ పేమెంట్స్ ఉంటేనే వాళ్ళ అకౌంట్ పెట్టేసేయండి. ఇక్కడ ఏంటంటే ల్యాండ్ లార్డ్ నేమ్ అంటే ఏంటంటే మీరు ఎవరు బ్యాంక్ అయితే అకౌంట్ ఇస్తున్నారో వాళ్ళ ఫోన్ నెంబరు. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ వాళ్ళకి యూపీఐ పేమెంట్ ద్వారా డబ్బులు చెల్లించాలనుకుంటే యూపీఐ అడ్రస్ పెట్టేసి రిమైనింగ్ డీటెయిల్స్ అన్నీ సేమ్ అనమాట. బ్యాంక్ అకౌంట్కి ఇచ్చినా నో ప్రాబ్లం, యూపీఐ అడ్రస్ ఇచ్చినా నో ప్రాబ్లం. నేను ఏంటంటే సేఫ్ కోసం బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇస్తున్నాను. నేను ఎవరు ఇస్తానంటే మా బ్రదర్ డీటెయిల్స్ ఇస్తున్నాను అనమాట. సో ఎందుకంటే మా బ్రదర్కి అన్ని డీటెయిల్స్ ఉన్నాయి, అంటే అన్ని పేమెంట్స్ యాప్స్ ఉన్నాయి. మా బ్రదర్ అకౌంట్లోకి రాగానే నా బ్రదర్ నాకు రిటర్న్ చేస్తాడు మనీ. సో మీరు కూడా అంతా మీ ఫ్రెండ్ది ఎవరిదైనా పెట్టుకోవచ్చు. బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఫస్ట్ టైం ఇచ్చేసి, సెకండ్ టైం ఇచ్చేసి, వాళ్ళ బ్యాంక్ అకౌంట్ యొక్క ఐఎఫ్సి కోడ్ ఇచ్చేసి, ప్రాపర్టీ అడ్రస్ అంటే మీరు హైదరాబాద్ అయినా సరే, విజయవాడ అయినా సరే ఏదో ఒక సిటీ పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత రెంట్ అమౌంట్ అంటే మీ క్రెడిట్ కార్డులోంచి మీకు ఎంత అమౌంట్ అవసరమో, మీరు ఎంతైతే బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకుంటున్నారో అంత రెంట్ అమౌంట్ పెట్టుకోండి. గైస్ నేను అక్కడ అడ్రస్ అనే దాంట్లో మెయిల్ అడ్రస్ పెట్టాను బై మిస్టేక్లో. మీరు ఏంటంటే సిటీ పేరు పెట్టుకోండి. 50K కంటే అంటే 50,000 కంటే ఎక్కువ మీరు పెట్టుకున్నప్పుడు ఏం జరిగిందంటే ఇక్కడ పాన్ కార్డ్ డీటెయిల్స్ ఇవ్వాలన్నమాట. బెనిఫిషరీ అకౌంట్ ఎవరిదంటే నేను నా బ్రదర్ అకౌంట్కి కాబట్టి షేర్ చేసేది, నా బ్రదర్ అకౌంట్ అయితే పెట్టుకోవాలి. బ్రదర్ అకౌంట్ పాన్ కార్డ్ నెంబర్ అయితే ఇవ్వాలన్నమాట. ఇక్కడ టెనెంట్స్ పాన్ కార్డ్ అని ఉంది కదా, అక్కడ ఎవరిది ఇవ్వాలంటే ఎవరిదైతే ఉందో క్రెడిట్ కార్డు వాళ్ళదైతే ఇవ్వాలన్నమాట. ఇవంతా సెట్ చేసుకుందాం. నేను ఏంటంటే నాకు 50K అవసరం లేదు కాబట్టి 20Kని నేను పెట్టుకున్నాను. మీకు ఎగ్జాంపుల్కి చెప్పాను. 50K కంటే ఎక్కువ ఉంటే మీది ఇవ్వాలన్నమాట టెనెంట్ కాడ. ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత సేవ్ పేమెంట్ డీటెయిల్స్ కొట్టేద్దాం. సేవ్ పేమెంట్ డీటెయిల్స్ కొట్టిన తర్వాత ఏమవుతుందంటే ఏ మంత్ది రెంట్ పే చేయాలనుకుంటున్నారు అనేది ఇక్కడ ఉంటుంది అనమాట. యువర్ డీటెయిల్స్ ఏంటంటే క్రెడిట్ కార్డు హోల్డర్ డీటెయిల్స్ అనమాట మనం ఇచ్చింది. సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఇక్కడ టిక్ మార్క్ అనమాట. ఐ అగ్రీ అని కొట్టేసిన తర్వాత
ఏ మంత్ రెంట్ పేమెంట్ పెట్టుకున్నా ఏం కాదు. ఇక్కడ మనకి 3 months చూపిస్తుంది, ఏ రెంట్ది పెట్టుకున్నా ఏం కాదు. ఇప్పుడు ఏమవుతుందంటే ప్రొసీడ్ టు పే కొట్టినప్పుడు అక్కడ మన క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ అడుగుతుంది. క్రెడిట్ కార్డ్ నెంబర్, సివివి నెంబర్ అను ఎక్స్పైరీ డేట్ అన్నీ ఇచ్చేసిన తర్వాత పేమెంట్ ప్రొసీడ్ టు పే కొట్టేస్తే ఆ బ్యాంకు అంటే ఆ క్రెడిట్ కార్డ్ ఎవరైతే ఉందో ఆ బ్యాంకుకి సంబంధించిన ఓటీపీ వస్తుంది. ఓటీపీతో వెరిఫై చేసిన తర్వాత మన క్రెడిట్ కార్డులోంచి అమౌంట్ అనేది డెబిట్ అయ్యి అంటే కట్ అయిపోయి నా బ్రదర్ అకౌంట్లోకి వస్తాయి అనమాట. బ్యాంక్ అకౌంట్ వాళ్ళదే కాబట్టి ఇచ్చింది, వాళ్ళ దాంట్లోకి వస్తాయి. సో వాళ్ళకి కాల్ చేసి ఇట్లా వచ్చినాయి అని మనం ఒకసారి అడిగి వాళ్ళ గూగుల్ పే, ఫోన్పే ద్వారా మన అకౌంట్కి మళ్ళీ రిటర్న్ కొట్టించుకోవచ్చు అనమాట. సో కమిషన్ ఛార్జెస్ అయితే యాప్ వాళ్ళైతే కమిషన్ ఛార్జెస్ అయితే కొంచెం తక్కువనే తీసుకుంటున్నారు. 20K అంటే 20,000కి నా దానికి 300 అయితే తీసుకున్నారు. సో నా అకౌంట్కి డబ్బులు కూడా వచ్చేసినాయి. ఈ విధంగా అయితే సింపుల్గా క్రెడిట్ కార్డు నుంచి విత్డ్రా చేస్తారు. గైస్ మనం పేమెంట్ చేసిన తర్వాత మీరు ఎవరైతే అకౌంట్ ఇచ్చారో వాళ్ళ అకౌంట్ రావడానికి కొంత టైం పట్టిద్ది. వాళ్ళకి వచ్చిన తర్వాత వాళ్ళకి కాల్ చేసి మీ అకౌంట్కి కొట్టమని థ్యాంక్